ఈ క్లాస్లో ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్ ప్రాసెస్లో ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ కెమికల్ ఎనర్జీ యూజ్ చేసి ఈ మిషనింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. మిషనింగ్ ప్రాసెస్ అంటే మెటీరియల్ రిమూవ్ చేయడం అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఎలక్ట్రోలైట్ అనేది యూజ్ చేస్తామండి. ఈ ఎలక్ట్రోలైట్ అనేది మెయిన్ సోడియం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్, అలాగే సోడియం సల్ఫేట్ అండ్ సోడియం నైట్రేట్. ఈ 4 సొల్యూషన్ ఎలక్ట్రోలైట్స్ కింద యూజ్ చేయడం జరుగుతుంది మెయిన్గా. అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రోలైట్ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రోలైట్కి ఒక ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రోలైట్ అనేది పంప్ ద్వారా పంపిస్తాము. సో పంపించిన తర్వాత ఇది ఫిల్టర్ ద్వారా ఇది పాస్ అవ్వడం జరుగుతుందండి. ఫిల్టర్ ఏం చేస్తుంది అని అంటే ఫిల్టర్ ఇక్కడ ఫారిన్ పార్టికల్స్ ఏమన్నా ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో మిక్స్ అయ్యి ఉంటే అక్కడ ఫిల్టర్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రెషర్ గేజ్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఎంత ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అంటే మిషనింగ్ ప్రాసెస్కి ఎంత ప్రెషర్ అయితే రిక్వైర్మెంట్ ఉందో అంత ప్రెషర్లోనే అది పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సొల్యూషన్ కాస్త ఫ్లో మీటర్ ద్వారా పాస్ అవుతుందండి. ఫ్లో మీటర్ అంటే ఎంత ఫ్లో రేటు అవసరం మిషనింగ్ ప్రాసెస్కి అనేది ఫ్లో రేట్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ ఎలక్ట్రోలైట్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ టూల్కి వర్క్ పీస్కి మధ్యన ఇది పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వర్క్ పీస్ అనేది ఏంటి అని అంటే డీసీ పవర్ సప్లై ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేస్తాం పాజిటివ్ టెర్మినల్కి. సో వర్క్ పీస్ అనేది యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. టూల్ అనేది నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం కనుక అది క్యాథోడ్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ పీస్ నుంచి మనకి పాజిటివ్ అయాన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనకి టూల్ సైడ్ మూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. వేర్ ఈ టూల్ దగ్గర నుంచి మనకి నెగిటివ్ అయాన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనకి వర్క్ పీస్ సైడ్ మూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అని అంటే ఈ వర్క్ పీస్ నుంచి రిలీజ్ అయిన పాజిటివ్ అయాన్స్ ఏవైతే ఉన్నావో అవి ఏం చేస్తుంది, ఇది వాషౌట్ చేస్తుంది అన్నమాట. అంటే బయటకు తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయిన ఈ టూల్ ఏదైతే ఉందో ఇది నెగిటివ్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది కదా. సో వాటిని ఏమంటాము అంటే ఎలక్ట్రాన్స్ అంటాం అన్నమాట. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్సే కరెంట్ అని అంటాం కదండి. సో ఆ హై హీట్ ఉన్న ఆ కరెంట్ ఆ ఎలక్ట్రాన్స్ ఏమైతే ఉన్నాయో ఈ వర్క్ పీస్ తగిలి వర్క్ పీస్లో ఉన్న మెటీరియల్ ఏమవుతుంది అంటే మెల్ట్ అయ్యి రిమూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ మెల్ట్ అయిన ఆ మెటీరియల్ ఏమవుతుంది, ఈ ఎలక్ట్రోలైట్ ఫ్లో ఉంది కదండి, ఆ ఫ్లో ద్వారా బయటికి వచ్చేసి అగైన్ మనకి దేనిలోకి వెళ్తుంది అంటే ఎలక్ట్రోలైట్ ట్యాంక్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ప్రాసెస్ అంతా ఈ విధంగా ఉంటుందండి. అయితే ఇదంతా కూడా ఒక క్లోజ్డ్ ఛాంబర్లో మనకి ఐసోలేట్ చేసి ఉంటుంది. సో ఎందుకు అంటే మనకి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే కరెంట్ అంటే ఇది మొత్తం కూడా కరెంట్ సప్లైతోనే మెయిన్ ఇది ఉంటుంది కనుక సో కరెంట్ లీకేజ్ కానీ అవ్వకుండా ఉండడానికి దీన్నంతా ఐసోలేట్ చేస్తాం అన్నమాట. సో ముఖ్యమైన పారామీటర్స్ ఏంటి ఇందులో అని అంటే ప్రాసెస్ అంతా అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మనం ఏంటంటే పారామీటర్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలండి. ఇవి ఇంక్లూడ్ చేయకపోతే మనకు అస్సలు మార్క్స్ అనేవి పడవు. ఏదో సోది రాసినట్టే కరెక్షన్ చేసే వాళ్ళు భావిస్తారు. సో పారామీటర్స్ అనేవి ముఖ్యము. ఇవి చూద్దాము. పవర్ సప్లై ఏంటి అంటే మనం యూజ్ చేసే కరెంట్ డైరెక్ట్ కరెంట్ అండి. వోల్టేజ్ వచ్చేసి 2 to 35 వోల్టేజ్, కరెంట్ వచ్చేసి 50 to 40,000 ఆంపియర్స్, కరెంట్ డెన్సిటీ వచ్చేసి 0.1 ఆంపియర్స్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్,
to 5 amperes per millimeter square. ఎలక్ట్రోలైట్ మనం యూజ్ చేసే ఎలక్ట్రోలైట్ ఉంటుంది కదా, సో అది నేను 4 చెప్పాను కదా, సో ఎన్ని 2 మెన్షన్ చేసినా ప్రాబ్లం లేదు. సో NaCl అండ్ NaNO3 టెంపరేచర్ వచ్చేసి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 50 డిగ్రీ సెంటీగ్రేడ్. ఫ్లో రేట్ వచ్చేసి 20 LPM per 100 ఆంపియర్ కరెంట్ అండి. సో ఇక్కడ ప్రెషర్ వచ్చేసి 0.5 to 20 బార్ అండ్ డైల్యూషన్ వచ్చేసి 100 grams per liter to 500 grams per liter. వర్కింగ్ గ్యాప్ వచ్చేసి 0.1 mm to 2 mm. ఓవర్కట్ వచ్చేసి 0.2 mm to 3 mm. ఫీడ్ రేట్ 0.5 mm per minute to 15 mm per minute. ఎలక్ట్రోడ్ మెటీరియల్ ఇదండి. అలాగే సర్ఫేస్ రఫ్నెస్ అనేది మనకి 0.2 to 1.5 మైక్రోమీటర్స్ వరకు మనకి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ పారామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. మీకు ఇంకా థియరిటికల్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మెయిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.